ఈరోజు మన కనతలిన కథోలిక శ్రీ సభ సౌలు గారి పరివర్తన గురించి ఒక పండుగనే కొనియాడుతుంది. అంటే ఈ పరివర్తన అనేది ఎంత ముఖ్యమో మనం ఒకసారి ఆలోచించాలి. మనము కరెక్ట్ వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక చిన్ని 2-3 అంశాలు చెప్తాను. అది ఇప్పుడు దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు మనం ప్రేయర్ చేస్తున్నప్పుడు. అదేంటంటే, పరిశుద్ధమైన గ్రంథంలో కొన్ని పేర్లు దేవుడే వాళ్ళకి పెట్టాడు. దేవుడు వారికి ఉన్న పేర్లు తీసేసి దేవుడే ఒక పేరు వాళ్ళకి ఇచ్చాడు. అంటే ఏదో గొప్ప పరివర్తన దేవుడు వాళ్ళలో చూశాడు. దేవుని వాళ్ళు తెలుసుకోవడం ద్వారా దేవుడే ఈ పేరు నీకు అవసరం లేదు, ఈ పేరు నేను నీకు పెడుతున్నాను అని ఒక తల్లిగా ఒక తండ్రిగా జ్ఞానస్నానం ఇస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. పాత నిబంధన నుంచి, కొత్త నిబంధన నుంచే కాదు. అది మనం ఎలా చెప్పొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆది కాండంలో నాకున్న గుర్తునే చెప్తాను, మిగతా అంత గుర్తులేవు. అబ్రాము గారు ఉన్నారు. అబ్రాము ఎప్పటి వరకు అయ్యాడంటే, ఇదిగో దేవుడు పిలిచేంత వరకు అబ్రామే. కానీ దేవుడు ఎప్పుడైతే పిలుచుకొని ఆశీర్వదించాడో అప్పుడు ఒక పేరుని పెడుతున్నాడు అబ్రాముకి, అబ్రహాము అని. అదేవిధంగా తన సేవకుడైన అంటే అబ్రామునే కాదు, తనకు ఉన్న భార్యని కూడా సారాయిని దేవుడు సారాగా మారుస్తున్నాడు. పేరు మార్చేశాడు. ఇదిగో నిన్ను అబ్రహాముగా మారుస్తున్నాను, అనేక మందికి ఇదిగో విశ్వాసుల తండ్రిగా నువ్వు ఉంటావు. సారాయిని నేను సారాగా మారుస్తున్నాను, ఇదిగో అందరికీ తల్లిగా తను ఉంటుంది అని ఆ సమయంలో చెప్పారు. మన తండ్రి చెప్పాడు, తండ్రి యెహోవా. అవునా? ఎస్. దాని తర్వాత అంటే ఏంటి అంటే, దేవుడు బిడ్డగా ఎన్నుకోబడ్డాడు అని అర్థం అండి. ఇది మనకు చాలా ముఖ్యం ఇక్కడ. రెండవది, యాకోబుకి ఉన్న మొట్టమొదటి పేరేంటి? యాకోబు అంటే మోసగాడు అని అర్థం. తన అన్నని మోసం చేశాడు, జ్యేష్ఠత్వాన్ని దొంగిలించాడు. దాని తర్వాత దేవుడు పిలిచాడు కాబట్టి తనకి పరివర్తన కలిగింది. ఎప్పుడు? ఇదిగో దేవుడితో పినుగులాడాడు, పాదాలు పట్టుకున్నాడు, నన్ను ఆశీర్వదించేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు. అనేసరికి దేవుడు ఏం చేస్తున్నాడు? ఇదిగో నీ పేరేంటి అని అడుగుతున్నాడు. దేవుడికి తెలియదా? తెలుసు. కానీ ఏంటి అంటే మనకి తెలియాలి. వాక్యం చదువుతున్న వాళ్ళకి ఇది అర్థం కావాలి అని దేవుడి ఉద్దేశం. ఇదిగో నీ పేరు ఇప్పటి నుంచి యాకోబు కాదు, మోసగాడు కాదు, ఇజ్రాయేలు. అంటే దేవుడు జనాంగానుకున్న ఒక పేరునే మన యాకోబు గారికి దేవుడు పెట్టేస్తున్నాడు. అంటే ఒక గొప్ప మార్పు అనేది దేవుడు చూశాడు. అక్కడ పరివర్తనం అనేది జరిగింది దేవుడు బిడ్డగా. అదేవిధంగా మనము కొత్త నిబంధనకు వద్దాము. సౌలు గారిని పౌలు గారిగా దేవుడు పేరు పెట్టాడు. నీ పేరు సౌలు కాదు, ఇదిగో పౌలు అన్నాడు. అవునా? ఎస్. అయితే ఇక్కడ మనం సౌలు పరివర్తన జరిగింది కాబట్టే దేవుడు పౌలుగా ప్రకటిస్తున్నాడు. అయితే ఏం పరివర్తన జరిగిందో మనం చూద్దాం. ఒక 2 అంశాలు ధ్యానిద్దాం. అదేంటంటే, అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూడండి. ఇంకను ప్రభువు మార్గమును అవలంబించుచున్న పురుషులు స్త్రీలు ఎవరు దొరికినను వారిని పట్టుకొని యెరూషలేమునకు చేర్చుటకై దమస్కులోని యూదుల ప్రార్థనా మందిరములకు పరిచయ పత్రములను ఇమ్మని అతనిని అర్థించెను. ఇదిగో సౌలు ఏం చేస్తున్నాడు? పౌలు కాదు, ఇతను ఇప్పుడు సౌలు ఏం చేస్తున్నాడంటే, వాళ్ళని బంధించడానికి దమస్కుకి వెళ్ళి ఇదిగో వాళ్ళందరినీ లాక్కొచ్చి జైల్లో వేయడానికి, ప్రతి పిల్లల దగ్గర నుంచి స్త్రీల దగ్గర నుంచి పురుషుల వరకు ఇదిగో వాళ్ళందరినీ బంధించి తీసుకురావడానికి వెళ్తూ ఉన్నాడు. ఆ మార్గ మధ్యంలో ఏం జరిగిందో మన అందరికీ తెలుసు. అవునా? కానీ మనం ఇక్కడ ఈ వాక్యం మర్చిపోతాం. అదేంటంటే 2వ వచనము, ప్రభువు మార్గమును అవలంబించుచున్న పురుషులు స్త్రీలు. ప్రభువుకి ఒక పేరుంది. అదేంటి అంటే మార్గము. నేనే మార్గము. ఆల్రెడీ యేసుప్రభువు వారు మనకు ఒక మార్గాన్ని చూపించారు. అది ఏ మార్గము? ఒకసారి మనం ఆలోచిస్తే, బప్తిజమం తీసుకున్న యేసుప్రభువు వారు, యోహాను చేత ఇప్పించుకున్న యేసుప్రభువు వారు ఒక మార్గాన్ని సిద్ధపరుస్తున్నారు ప్రపంచ మానవాళ్ళంతటికీ కూడా. ఇదిగో ఇది జ్ఞానస్నానం మీరు ఇలా పొందుకోవాలి అని. మనం మొన్ననే చూసాం కదా, బప్తిజమము జ్ఞానస్నానం ఎందుకు డిఫరెంట్గా ఉన్నాయంటే, కొన్ని హిబ్రూ గ్రీకు లాంగ్వేజ్లో ఉన్నాయి, ఒరిజినల్ తెలుగు లాంగ్వేజ్లో మనం ఇలా పిలుస్తామని మొన్న మన సృజనని కూడా చెప్పారు కదా. ఎస్. కానీ మనం ప్రొటెస్టెంట్ సహోదరి మనల్ని అడిగితే బప్తిజమే అంటారు, జ్ఞానస్నానం అని అనరు. ఎందుకు అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ బైబిల్ లాంగ్వేజ్ అనేది కూడా. అంటే నేనేమంటున్నానంటే, ఇక్కడ ప్రభు మార్గం అంటే ఏంటంటే, యేసుప్రభువు వారు ఆల్రెడీ మార్గం సిద్ధం చేశారు. ఆ మార్గాన్ని అవలంబించుచున్న పురుషులు స్త్రీలు అంటే అప్పటి వరకు ఎవరున్నారు? ఒకసారి మీరు ఆలోచించండి.
అపోస్తల కార్యములు 2వ అధ్యాయం వరకు కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ ఇదిగో పెంతకోస్తు పండగ రోజున స్టార్ట్ అయ్యింది. శ్రీ సభే స్టార్ట్ అయ్యింది. అయితే ఈ శ్రీ సభ స్టార్ట్ అయినప్పుడు దేవుడు ఇంకొకటి గుర్తు చేస్తున్నాడు మనకి. అదేంటి? ఆ మార్గం ఏంటి? యేసుప్రభుల వారు బిల్డ్ కన్స్ట్రక్ట్ అంటే ఏమంటారండి, నిర్మించిన శ్రీ సభ పేరేంటి? ఇదిగో ఒక గొప్ప పేరుని పెడుతున్నాడు. అదేంటంటే పేతురు. నీ పేరు పేతురు కాదు, ఇప్పుడు కేఫా. చూడండి, పేతురు కాదు సీమోను పేతురు, సీమోను కాదు సీమోను పేతురు ఒకటి. రెండవది, ఈ పేరు పెట్టకముందే దేవుడు ఏమంటున్నాడంటే ఆ యొక్క పేతురు గారిని, ఇదిగో నీ పేరు కేఫా అనబడును. కేఫా అంటే రాయి. ఎందుకు మార్చాడు దేవుడు పేతురికి ఆ పేరు? ఒకసారి మనం ఆలోచిద్దాం. రాయి అంటే ఎవరు? పాత నిబంధన నుంచి కూడా బండ అనగా క్రీస్తు, ఆ శిల క్రీస్తే. కానీ ఇక్కడ యేసుప్రభువు వారు ఎంతో మందికి పేరు పెట్టారు ఇంతకు ముందుకు, సౌలుతో సహా కూడా ఎంతో మందికి పెడుతున్నాడు. కానీ పేతురు దగ్గరికి రాగానే రాయి అని పెట్టాడు. అంటే క్రీస్తు, రాయి, బండ, క్రీస్తు, ఆ పేరునే, యేసుప్రభువు వారికి ఉన్న పేరునే ఇదిగో పేతురు గారికి పెట్టేస్తున్నాడు దేవుడు. నీ పేరు కేఫా, ఇకపై ఇలానే పిలువబడుతుంది. సీమోను పేతురు అని ఫుల్ నేమ్. పీటర్ అనగా రాయి. హిబ్రూ లాంగ్వేజ్లో కూడా మనం చూస్తే ఆ ట్రాన్స్లేషన్ వస్తుంది. అంటే దేవుడు ఏం చేశాడంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ అంటే చేంజ్, ఒక మార్పుని తీసుకొస్తున్నాడు. దేంట్లో అంటే శ్రీ సభ దేనిపై ఉంది అంటే ఇదిగో పీటర్ పై కట్టబడింది. అందుకే మత్తయి సువార్త 16:18లో యేసుప్రభువు వారు అన్న గొప్ప మాట అండి, ఇదిగో నా సంఘమును నీ రాతిపై, ఈ రాతిపై నేను నిర్మిస్తాను. ఇది ఇంకా నరక శక్తులు కూడా దీనిని జయింపజాలవు. అందుకే పీటర్ ఫస్ట్ పోప్ ఇన్ ద వరల్డ్ అంటామండి. పీటర్ యొక్క యాజకత్వాన్ని, పీటర్ గారి యొక్క పీటర్కి దేవుడిచ్చిన అధికారాన్ని త్రోసిపుచ్చి, ప్రభువు మార్గాన్ని త్రోసిపుచ్చి, ఇదిగో ఎవరైనా సరే వారి ఓన్గా, వారి చిత్తానుసారంగా, వారి ఇష్టానుసారంగా ఇంకో మార్గాన్ని సిద్ధపరచుకొని వాళ్ళు వెళితే అది అన్యులే అనబడతారు, క్రైస్తవులు అనబడరు. అందుకే ఈనాడు మన కన్నతల్లి కథోలిక శ్రీసభ మనకేం చెప్తుందంటే శ్రీసభ అంటేనే క్రీస్తు, యేసు. ఈ మార్గంలోనే మనం ఉండాలి. అయితే వేరే వారందరూ మరి ఏ మార్గం అంటే అది డిఫరెంట్ డినామినేషన్స్, వర్గాలుగా విడగొట్టుకున్నారు వాళ్ళు. మనందరికీ తెలుసు కదా, మార్టిన్ లూథర్ గారు వచ్చి కొన్ని 600 సంవత్సరాల ముందే ఇదంతా జరిగింది. క్రీస్తు సంఘం అనేది మొత్తం విడగొట్టబడింది. కానీ ఇప్పుడు మనమున్న సంఘం ఎప్పుడు ఏర్పడిందండి? ప్రభు మార్గం ఎప్పుడు ఏర్పడింది? యేసు ప్రభువు ఉన్నప్పుడే ఏర్పడింది అది. అంటే ఆల్మోస్ట్ 2000 సంవత్సరాల ముందు, 600 సంవత్సరాల ముందు వచ్చిన డినామినేషన్స్ ఎక్కడ? 2000 సంవత్సరాల నుండి వస్తున్న కన్నతల్లి కథోలిక శ్రీసభ ఎక్కడ? అయితే మనం ఎందుకు చూసినా మరి ఇది ఎందుకు చెప్పాలి? వాళ్ళు కూడా దేవుడి బిడ్డలే కదా, అన్యులు కూడా దేవుడి బిడ్డలే కదా, మనం ఎందుకు చెప్పాలి అని అంటే ఒక్కటే అండి, నేనే మార్గము, ఇక్కడికి ఆగిపోదు. రెండవది, నేనే సత్యము, ఇక్కడికి ఆగిపోద్దు. మూడవది, నేనే జీవము. ఈ వాక్యం నేను ఆల్రెడీ దివ్యవాణిలో ఇచ్చాను, కాకపోతే ఇంత క్లియర్గా దేవుడు అప్పుడు నాకు రివీల్ చేయలేదు. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే నేనే మార్గం అంటారు కొంతమంది, కానీ ఆ మార్గం గుండా వెళ్ళడానికి ప్రయత్నిస్తారు, కానీ సత్యం మర్చిపోతారు, నేను చెప్పిన మాటలు మర్చిపోతారు. ఇదిగో కేఫా అంటే రాయిని మర్చిపోతారు, కన్నతల్లి శ్రీసభని మర్చిపోతారు, ఆ సత్యం విడిచిపోతారు. అదేవిధంగా మూడవది, నేనే జీవము. కన్నతల్లి కథోలిక శ్రీసభ మనకి ఏమిస్తుంది అంటే నేనే జీవాహారమును, ఇదిగో నేనే నా రక్తమును మీరు పానం చేయండి, నా శరీరమును మీరు భుజించండి. ఇది ఎక్కడా కూడా జరగట్లేదు, ఏ ప్రవక్త కూడా అది అర్పించలేడు. ప్రపంచవ్యాప్తంగా ఎంత పెద్ద అద్భుతాలు చేయగలిగిన శక్తి ఉన్న ప్రవక్తిని కూడా ఈ అద్భుతం చేయలేదు. ఏంటది? యాజకుడి పని, దేవుడిచ్చిన పని అది. నువ్వు నేను చేయాలంటే వెళ్ళి చేయాలంటే జోష చేయాలంటే చేస్తుందా? వెళ్ళి లేదు, యాజకుడే చేయాలి. అమ్మాయిలు చేయగలుగుతారంటే లేదు. ఇప్పుడు చూడండి, కన్యాస్త్రీలు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళకి ఇచ్చాడు ఆ దేవుడు పర్మిషన్ అంటే లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎవరికి ఇచ్చాడు దేవుడు అధికారాన్ని. కాబట్టి మనం ఒక్కటే గుర్తుపెట్టుకున్నాం, అదేంటంటే ఇక్కడ మార్పు పొందిన ఈ యొక్క ఎవరండి 3 రోజులు కూడా మన సౌలు గారు ప్రార్థిస్తున్నారు. గుడ్డివాడు అయిపోయాడు కదా దేవుడి దర్శనం తర్వాత, ఇదిగో నీవు హింసిస్తున్న యేసుని నేనే, సౌలు సౌలు 2 సార్లు పిలుస్తున్నాడు దేవుడు యేసుప్రభువు వారు.
అదేవిధంగా యేసును నేనే దేవుడు ఆల్రెడీ సంఘాన్ని నిర్మించాడు. యేసు ప్రభువారు చెప్తున్నారు, ఇదిగో పీటర్పై నేను ఆ సంఘాన్ని నిర్మించాను. అయితే ఇక్కడ ఇంకొక అంశం మనం ధ్యానించుకుంటే, సౌలు ఒక దర్శనంలో చూస్తున్నాడు. అదేంటంటే అననీయ ప్రవక్త వస్తాడు, ఇదిగో తనకి కళ్ళు తెరవబడతాయి. పొరలు కమ్మి ఉన్న ఆ వెలుగులో పొరలు కమ్మాయి సౌలుకి. ఇప్పుడు పొరలు పోతున్నాయి, అంటే ఒక కొత్త నూతన మార్పు జరుగుతుంది. దాని తర్వాత ఈ యొక్క అననీయ ప్రవక్త వచ్చి జ్ఞానస్నానం ఇస్తున్నాడు. సౌలుకి పౌలుగా మారిపోయాడు ఇప్పుడు. అయితే ఈ పౌలుకి దేవుడిచ్చిన రెస్పాన్సిబిలిటీ ఒకసారి చూద్దామా, బాధ్యత ఏంటో చూద్దామా. 15వ వచనం, ప్రభువు మరలా అతనితో, నీవు వెళ్ళుము, ఏలైనా ఎవరితో, ఇదిగో ఏలైనా అన్యులకు, రాజులకు, ఇజ్రాయేలు ప్రజలకు నా నామము తెలియజేయుటకు నేను అతనిని సాధనముగా ఎన్నుకొంటిని. అననీయ ప్రవక్త భయపడుతున్నాడు అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే, సౌలు దగ్గరికి. అయ్యా, మొన్నటి వరకు హింసించాడు కదా సంఘాన్ని. ఏ సంఘాన్ని? క్రీస్తు సంఘాన్ని. ఏ సంఘాన్ని? యేసు సంఘాన్ని. ఈనాడు ఎంతో మంది హింసిస్తున్నారు. ఏ సంఘాన్ని? యేసు ప్రభువారు పీటర్పై కట్టబడిన రాయి అనే ఈ యొక్క కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభను హింసిస్తున్న వాళ్ళు ఎవరు అంటే, ఈనాడు ఉన్న డిఫరెంట్ డినామినేషన్స్, ఈనాడు ఉన్న అన్యులు, ఈనాడు ఉన్న రాజులు, ఈనాడు ఉన్న ఎంతో మంది ఘోరమైన ప్రవక్తలే అయినప్పటికీ కూడా అబద్ధపు ప్రవక్తలే అనబడతారు. దేవుడి బోధన పైన ఉండకపోతే అబద్ధపు ప్రవక్తలే. ఇప్పటిదాకా మన జయమంటే ఒక ప్రేయర్ చేశారండి, ఇసుకపై కట్టిన ఇల్లు నిలబడదు, రాతిపై కట్టబడిన బండపై కట్టబడిన ఇల్లే నిలబడుతుందని వాక్యం కూడా సెలవిస్తుంది. అంటే ఏంటి? బండ అంటే క్రీస్తు ఏర్పరిచిన సంఘం ఏంటి? ఇదిగో పీటర్పై కట్టాడు. ఇప్పుడు ఈ సంఘమే ఎప్పటికైనా ఉంటుందండి. భూమి ఆకాశము గతించినా నా మాట గతించదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇంకొక చివరి మాటగా ఒకటి చెప్తున్నాను, అదేంటంటే, మిస్టరీగా ఉన్న హిస్టరీగా మారిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అంటే రహస్యంగా ఉన్న వారి జీవితాలు బయలుపరపబడ్డాయి. అంటే రహస్యం అంటే పాపము, బయలు పరుపబడ్డాయి అంటే పవిత్రంగా మారారు. వాళ్ళెవరు? పునీతులు. ఈ పునీతులను వాళ్ళు విశ్వసించరు. అదేవిధంగా దేవదూతల్ని వాళ్ళు విశ్వసించరు. ఏ పునీతుడి గురించి కూడా మాట్లాడరు. ఇప్పుడు పేతురు గారే లేకపోతే, అసలు కన్నతలైన కథోలిక శ్రీ సభ లేకపోతే, 600 సంవత్సరాల ముందు వచ్చిన డినామినేషన్స్ అనబడుతున్న ప్రాటెస్టెంట్ సహోదరు వాళ్ళు కూడా ఉండరు, తప్పకుండా ఉండరు. ఎందుకంటే క్రైస్తత్వం నిలబడలేదు కదా. 1400 ఏళ్ల నుండి ఎంతమంది పునీతులు చనిపోయారండి? 10,000 మంది పునీతులు చనిపోయారు. అపోస్తులు చనిపోయారు. దాని తర్వాత 7 ఇదిగో సహాయకులు చనిపోయారు. డీకన్ బ్రదర్స్ చనిపోయారు. ఎంతో మంది బిడ్డల మీద మరణాల పైన ఉన్న శ్రీసభే మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీసభ, క్రైస్తత్వము. ఒక గొప్ప మార్పు ఇది, దేవుడిచ్చిన మార్పు. ఈ మార్పు కోసమే దేవుడు నన్ను నిలబెట్టాడండి. అంటే మీకెందుకు చెప్తున్నా అంటే, జోష్న ఎందుకు విరుద్ధంగా మాట్లాడుతుంది ప్రాటెస్టెంట్స్ అని అంటారు కదా, మీరైనా చెప్పగలగాలి ఎవరికైనా. నేను ఎవరికి విరుద్ధం కాదు. దేవుడు నాకు ఒకటి రివీల్ చేశాడు, దర్శన రూపంలో మాట్లాడాడు. ఏంటంటే, నేను ఇందుకు ఎన్నుకున్నాను, చచ్చిపోయేంత వరకు నువ్వు ఈ పని చేస్తావా అని. వస్తారు అసత్య బోధకులు, ఎంతోమంది వస్తారు, అద్భుతాలు చేస్తారు. కానీ నేను ఇచ్చిన పని ఏంటంటే పరిచర్య, సత్యమే మాట్లాడాలి నువ్వు చచ్చిపోతున్నప్పటికీ కూడా. డబ్బులు ఇచ్చినా డబ్బులు ఇవ్వకపోయినా కూడా నువ్వు ఇదే మాట్లాడాలి. వాళ్ళందరూ డబ్బుల కోసం పని చేస్తున్నారు. లేదు, డబ్బులు ఇవ్వకపోయినా నువ్వు పని చేయాలి, ఎందుకంటే నేను నీకు ఇస్తాను డబ్బులు. అందుకే మీరు చూడండి, నేను ఎక్కడా కూడా డబ్బులు అడగలేదు. మళ్ళీ శ్రీకాకుళం వెళ్ళినప్పుడు కూడా 25,000 ఫాదర్కే ఇచ్చేసి వచ్చాము మేము చర్చి కన్స్ట్రక్షన్ కోసం. నేను ఎందుకు చెప్తున్నా అంటే, డబ్బు కోసం, ధనం కోసం మనం పరిగెడితే పడిపోతాం. దేవుడి కోసం మనం పరిగెడితే దేవుడు మనల్ని నిలబెడతాడు. సత్యం ఎప్పటికైనా మనల్ని స్వతంత్రం చేస్తుంది. సత్యం ఎప్పటికైనా దేవుడి బిడ్డలుగా స్టేజ్ పైన కాకపోయినా పునీతులుగా మనల్ని నిలబెడుతుందండి. ఇది మనం మర్చిపోదు. వారి మరణాలు ఎప్పుడు బయటపడ్డాయి పునీతులే అంటే, వారు చనిపోయిన తర్వాత పునీతులుగా నిలబడ్డప్పుడు కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ ప్రకటించినప్పుడు నిలబడ్డాయి. ఇప్పుడు చూడండి, పాస్టరయ్యో చనిపోతే వారి పునీతులుగా నిలబడతారా? అసలు కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభలోనే వాళ్ళు మరణించలేదు అంటే వారి యొక్క జీవితం వ్యర్థమనే కదా. అందుకే మరియ తల్లికి మనం ఎందుకు ఇంత గొప్ప ప్రాముఖ్యతను ఇస్తున్నామంటే, చివరిగా ఒక్క మాట చెప్తానండి. బైబిల్లో పీటర్కి సహితం పేరు మార్చాడు దేవుడు, సౌలుకి సహితం దేవుడు పేరు మార్చాడు, కానీ మరియ తల్లికి పేరు మార్చలేదు. ఎందుకు? మరియ తల్లికి మార్పు అవసరం లేదు. ఆల్రెడీ అమ్మ ఎన్నుకోబడ్డది కాబట్టి ముగిస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, అమ్మ మరియ తల్లికి మార్పు అవసరం లేదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఎన్నుకున్నారు. భూమి ఆకాశము పుట్టక ముందే ఆ తల్లి మీ ప్రణాళికలో ఉందయ్యా.
ఆ తల్లిని బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ, అమ్మ మరి తల్లికి మార్పు అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ అమ్మ మీరు ఎన్నుకున్న లిస్టులో ఉంది. అమ్మ పవిత్రురాలు, పరిశుద్ధురాలు. అమ్మకి ఏ కనువిప్పు కూడా అవసరం లేదు సౌలు గారిలాగా. కాబట్టి అయ్యా, ఈ మర్మాన్ని మీరు మాకు తెలియజేసినందుకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ, అయ్యా నేను నిలబడ్డది నీ బిడ్డలకు అర్థమయ్యే విధంగా ఈరోజు నువ్వు బోధించావని నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే నేను పడిపోతుంటే ఎంతోమంది ఆనందించే వాళ్ళు ఉంటారు తండ్రి. కానీ కనీసం ఈ కుటుంబమైనా జోష్న పడిపోయిందంటే దానికి కారణం అసత్యమైన వాళ్ళు ఎదురు తిరిగారనే అర్థం. కానీ తండ్రి దానికి అర్థం నేను డబ్బు మోహంలో నేను పడ్డానని కాదు నాయన. అయ్యా నీ బిడ్డలందరితో నువ్వు ప్రార్థన చేయించుకునే కృపణ దాయిచ్చేయండి. అయ్యా నేను పడిపోయినా, లేచినా, ఒకవేళ ఉమ్మవేయబడ్డా, ఇంకా ఏదైనా కూడా నా తండ్రి, అయ్యా స్త్రీని అయినప్పటికీ నా తండ్రి, అయ్యా నీ బిడ్డల ద్వారా మీరు నాతో మాట్లాడండి తండ్రి. నా కోసం అనేకులు ప్రార్థించుటకు నా తండ్రి, వారి యొక్క ఉపవాస ప్రార్థనలో ప్రార్థించుకున్నటకు నా తండ్రి, అయ్యా నువ్వు చెప్పి ఉన్నావు, యూ హ్యావ్ సెడ్ మీ యువర్ లార్డ్, బోట్ సిద్ధం చేసుకోమని నువ్వు నిన్న ఫాదర్ ద్వారా వాక్యం ద్వారా మాట్లాడినావు. లార్డ్ ఐ డోంట్ నో లార్డ్, నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు నా తండ్రి. అయ్యా వాక్యం సిద్ధం చేసుకోమంటున్నావు దేవా, ఎక్కడికి పిలవనున్నావు నాకైతే తెలియదు నా తండ్రి. అయ్యా నన్ను సిద్ధపరచుకున్న తండ్రి, అయ్యా నన్ను పిలుచుకొని ఆయన, అయ్యా అనేకులకి ఆశ్చర్యకరంగా నన్ను మార్చుకున్న తండ్రి. అయ్యా నేనేం మాట్లాడుతున్నానో కూడా వాక్య పరిచయం నాకు అర్థం కావట్లేదు నా తండ్రి. ఆయన ఇది నీ జ్ఞానమే అని నేను ఒప్పుకొంచున్నాను నా తండ్రి. అయ్యా ఎంత ఎదిగినా కూడా ఒదుగుండే కృపను నాకు దయచేయి. అనేకులకి ఆశ్చర్యకరంగా నా తండ్రి సత్యమైన బోధనలో వెళ్ళడానికి కృపణ దాయిచ్చేయండి. ఎంతో మంది తండ్రి ఇదిగో ఇన్ని ప్రమాదాలు వస్తున్నాయి, చచ్చిపోతున్నాయి, ఇంకా ఏంటి నువ్వు కథోలిక శ్రీ సభ అంటావు, అందరం ఒకటే కదా అంటున్నారు. కానీ నో లార్డ్, నో లార్డ్, నువ్వు చెప్పావంటే సత్యమే నడిపియాలి, జీవమే నడిపియాలి, ఆ మార్గమే ఇదిగో పరలోక రాజ్యానికి తీసుకువెళ్తుంది అంటున్నావు తండ్రి. అయ్యా అదేవిధంగా నేను ఇదే ప్రకటించడానికి నువ్వు నన్ను ఎన్నుకున్నావయ్యా. అయ్యా చాలా మందికి కష్టంగా ఉంది తండ్రి నా మాటలు తీసుకోవడం. నా కుటుంబ సభ్యులే తండ్రి ఎంతోమంది వెళ్ళిపోయి ఉన్నారు దేవా. నా కుటుంబ సభ్యులే తండ్రి జోష్న మాట్లాడేది మొత్తం రాంగ్ అన్నారు తండ్రి. కానీ మాట్లాడేది నువ్వు అని నాకు తెలిసిన ఆయన, మాట్లాడేది నేను కాదు అని ఎంత మొత్తుకున్నా దేవా. ఎంతోమంది వినలేకపోతున్నారు దేవా. అయ్యా వారందరినీ కూడా నీకు సబ్మిట్ చేస్తున్నారు తండ్రి. ఈ సమయం దేవా నన్నే అబద్ధపు ప్రవక్త అంటున్నారు తండ్రి. అవును యేసయ్యా, అది నీ మహిమార్థమే వచ్చిన మాట ఏమో తండ్రి. అయినా కూడా నా తండ్రి పడతాను యేసయ్యా, కానీ నీ సత్యాన్ని మాత్రమే విడిచిపెట్టము నా తండ్రి. అయ్యా సత్యమైన బోధనలో నడుచుటకు మాకు శక్తిని, సామర్థ్యాన్ని దాయిచ్చేయమని, ఆయా విమలక్కకు కూడా నా తండ్రి మారు మనసును దాయిచ్చేయండి నాయన. ఆయా మా వదినకి మారు మనసును దాయిచ్చేయండి నా తండ్రి. నరేష్కి మారు మనసును దాయిచ్చేయండి తండ్రి. ప్రియదర్శినికి మారు మనసును దాయిచ్చేయండి తండ్రి. సంధ్యా సిస్టర్కి మారు మనసును దాయిచ్చేయండి తండ్రి. మమతాకి మారు మనసును దాయిచ్చేయండి తండ్రి. ఎంతమంది అయితే తండ్రి మా గ్రూప్ నుంచి నా తండ్రి ఈమె చెప్పే అన్ని అబద్ధాలు ప్రొటెస్టెంట్స్కి ఎదురు తిరుగుతుందని చెప్పిన వాళ్ళందరూ దేవా యేసు సర్వ శక్తివంతమైన నామంలో పౌలు పరివర్తన పొందుకున్న విధంగా నా తండ్రి, సౌలు నుండి మారిన విధంగా నా తండ్రి, ఆ బిడ్డలందరూ దేవా ఇదిగో తండ్రి ఆధ్యాత్మికమైన కనువిప్పు వారికి కలుగునుగా కన తండ్రి. ఆమేన్ హల్లెలూయా. అయా ఎవరైతే నా తండ్రి ఆపోజిట్ గా మారి ఉన్నారు తండ్రి, వారందరూ కూడా నా తండ్రి నీ బిడ్డలకు సపోర్ట్ చేసే బిడ్డలుగా మారుదురుగా తండ్రి. ఆమేన్ హల్లెలూయా. ఆయా ఈ పరివర్తన పౌలు గారి మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా నేను అడుగుతున్నాను తండ్రి, నువ్వు ఇచ్చున్నానని విశ్వసిస్తూ అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆయా మేము అడిగినవన్నీ పొందుకున్నామని, అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా, పునీత పౌలు గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా, సెంట్ ఆంటోనీ మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా, పునీత జోజప్ప గారి మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా మేము అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా.